నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపా నాదళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారండి. సో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశాము, చిన్న చిన్న జలుబులు రొంప వీటి గురించి డిస్కస్ చేశాము. కానీ రెగ్యులర్గా ఫీవర్ వస్తూ ఉంటుంది. ఫీవర్ రావడం కూడా కామనే, కానీ ఫీవర్ వచ్చినప్పుడు చికున్ గున్యా ఇలాంటివి వచ్చినప్పుడు నొప్పులు వస్తాయని మనకు తెలుసు. కానీ మామూలు ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలామంది బోన్స్ కీళ్ళు జాయింట్ పెయిన్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి, జాగ్రత్తలు ఏంటి అన్నీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది కీళ్ళ నొప్పులతో జాయింట్ పెయిన్స్తో అబ్బో నరకయాతన అనుభవిస్తారు. టాబ్లెట్స్ వేసుకోవడానికి భయపడతారు, వేసుకున్న రిజల్ట్ కూడా పెద్దగా కనిపించదు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం ఏమైనా ఉందా? చాలా చాలా మంచి పరిష్కారాలు ఉన్నాయమ్మా. ఈ మధ్యకాలంలో ఈ సమస్యతో వేధించేటువంటి వాళ్ళు ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కోకొలలో ఉన్నారమ్మా. ఇక్కడ మీరు అడిగేసరికి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఆ రోజుల్లో బ్యాక్టీరియాలలో వచ్చేటువంటి జ్వరాలు ఎక్కువ వచ్చేవమ్మా. అంటే ముఖ్యంగా ఈ టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు ఎక్కువ వచ్చేవి. కానీ వివిధ రకాలైన కారణాల రీత్యా, అంటే ఆహారపరంగా మార్పులు కానివ్వండి, వాతావరణంలో మార్పులు కానివ్వండి, మరొక కారణం కానివ్వండి, ఇతర అనేక రకాలైన కారణాల వల్ల బ్యాక్టీరియాలలో వచ్చేటువంటి జ్వరాలు ఇలాంటి సమస్యలు తగ్గిపోయాయి. కానీ వైరస్ యొక్క ప్రభావం చాలా విపరీతంగా అయిపోయిందమ్మా. అది చికెన్ గున్యా కానివ్వండి, తర్వాత డెంగ్యూ కానివ్వండి, తర్వాత కొత్త కొత్త జబ్బులు రకరకాల పేర్లతో వచ్చేటువంటి జబ్బులు కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఏ జబ్బులైనమ్మా వైరస్ వల్ల వచ్చేటువంటి జ్వరాలు మూకమ్మడిగా మనుషుల మీద దాడి చేసేసి అతలాకుతలం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరే, జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. సరే, డాక్టర్ గారు పరీక్ష చేసేసి నిర్ధారణ చేసి ఆయన మందులు ఇస్తారు. సో జ్వరం అయితే 4 రోజులు 5 రోజులు మహా అంటే ఒక వారం 10 రోజులు తగ్గిపోతాయమ్మా. సో అక్కడితోనే కథ పరిసమాప్తం కావట్లేదు. అవును, జ్వరం తగ్గిపోయిన తర్వాత మొదలవుతుంది ముందుంది ముసళ్ళ పండుగ అంటే లోపల వీక్నెస్ అంతా బయటపడుతుంది. విపరీతమైన వీరసము, నిస్త్రాణ, తర్వాత విపరీతమైన ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నిద్ర పట్టకపోవడము, జ్వరం తగ్గిన తర్వాతమ్మా. సో ఇలాంటి లక్షణాలతో శతమతం అయిపోతుంటారమ్మా. మీరు అన్నట్లు ఏంటంటే, సరే వైద్యులు సూచించిన మేరకు వైద్యుల పర్యవేక్షణలో కొన్నాళ్ల పాటు ఈ నొప్పులకు సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మరి నొప్పులు తగ్గాలంటే మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకుంటే మీరు అన్నట్లు విపరీతమైన అనేక రకాలైన దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీస్ దెబ్బతినొచ్చు, తర్వాత బోన్స్ దెబ్బతినొచ్చు, తర్వాత ప్రేవుల్లో అల్సర్స్ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, అనేక రకాలైన సమస్యలు కూడా రావచ్చు. మామూలుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అనేక రకాల సమస్యలు రావచ్చు. కానీ ఆల్రెడీ బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎక్కువ బయట మెడిసిన్స్ వేసుకోవద్దని డాక్టర్స్ చెప్తారు. అలాంటి వాళ్ళు పాపం నేను జ్వరానికి ఏ పడితే మందులు వాడకూడదేమో అనుకుని ఈ నొప్పులు భరిస్తూ ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదం చిట్కా అవసరం సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, వైద్యులు సూచించిన మేరకు వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సలహాతో కొన్నాళ్ల పాటు వాళ్ళు సూచించిన ప్రకారం ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవచ్చు. కానీ మరి వాళ్ళు ప్రేక్షకులు వాళ్ళు పప్రమెంట్ లాగా మెడికల్ షాప్లో పోయి తెచ్చుకొని మింగడం మాత్రం మంచిది కదా. పెప్పర్మెంట్స్ కదమ్మా. వాళ్ళకి ఏంటంటే ₹2 మాత్రలు ట్యాబ్లెట్స్ వస్తాయి. ఏదో తాత్కాలికంగా వాళ్ళు చూస్తున్నారు తప్ప దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాల గురించి వాళ్ళు ఆలోచన చేయడం లేదు. సొంత వైద్యం చేసుకోవాలి, సొంత వైద్యం మానుకోవాల్సిన పరిస్థితి చేసుకోకూడదమ్మా. కాబట్టి అంటే వైద్యుడు అందుకే కొన్నాళ్ళు వాడేసేసి జాగ్రత్తలు తీసుకోండి, ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి చెప్తారు తప్ప వైద్యులు కూడా ఎక్కువ రోజులు వాడమని చెప్పరమ్మా. సో యాక్చువల్లీ ఇదేంటంటే వైరస్ వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి కొంతమందిలో ఈ యొక్క నొప్పుల సమస్య 10 రోజులు 15 రోజులు లేదా నెలల పాటు కొన్ని నెలల పాటు ఉంటే కొంతమందికి సంవత్సరాల పాటు కూడా వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుందమ్మా. అసలు ఎందుకు జరుగుతుందంటమ్మా, ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల కానివ్వండి, వైరస్ వల్ల కానివ్వండి, ఏదైనప్పటికీ మన శరీరంలో ఈ క్రిములు ప్రవేశించినప్పుడు ఈ బాడీ, మన దేహము క్రిముల నుంచి రక్షించుకునేందులో భాగంగా, తనకు తాను రక్షించుకునేందుకు భాగంగా ఫైటింగ్ మెకానిజం అనేది బాడీలో జరిగిపోతుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. మన బాడీలో ఉత్పత్తి ఉంటాయి, తర్వాత ఈ క్రిముల నుంచి కూడా కొన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. సో ఏది ఏమైనప్పటికీ మరి ఆ జ్వరం తగ్గిపోయినప్పటికీ ఈ యొక్క పదార్థాల యొక్క ప్రభావం మాత్రం దీర్ఘకాలం పాటు ఉంటుందమ్మా. అంటే ఈ సైటోకైనిన్స్, తర్వాత IL-2 ఇలాంటివన్నమ్మా, IL-6 ఇలాంటి ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటివన్నీ కూడా హానికారకమైన పదార్థాలుగా ఉండిపోయి దీర్ఘకాలం పాటు ఈ నొప్పులను కలుగజేస్తాయి. కీళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. ఈ విధంగా
రకరకాల రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే ఇలాంటి నొప్పులన్నీ కలుగుతుంటాయమ్మా. దీనికి సంబంధించి అందరూ తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటివి అందరికీ అందుబాటులో ఉండేటువంటివి ఈజీగా తయారు చేసుకోదగ్గ బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ చెప్తానమ్మా. మీరు చెప్పేవన్నీ అవే. వేలాది మంది లక్షలాది మంది బాధపడుతున్నారమ్మా ఈ సమస్యతో. సో సేఫ్టీ మెడిసిన్ చెప్తాను చూడండి అమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు 4: శొంఠి, మిరియాలు, వాము, దాల్చిన చెక్క. శొంఠి, మిరియాలు, వాము, దాల్చిన చెక్క. ఓకే. సో శొంఠి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీలో తీసుకోవాలమ్మా. అదేవిధంగా మిరియాలు మిక్సీలో తీసుకోవాలి. అదేవిధంగా ఓమము అంటారమ్మా, కాస్త వేయించేసేసి ఆ ఓమము, తర్వాత దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అది వీటన్నింటినీ సమానంగా తీసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దాల్చిన చెక్క అక్కర్లేదమ్మా, కాబట్టి మిరియాలు వేయిస్తే సరిపోతుంది, వామును వేయిస్తే సరిపోతుంది. ఈ 2 వేయించుకొని మిగతా 2 పదార్థాలు అక్కర్లేదమ్మా, అలాగే తీసుకుంటే సరిపోతుంది. సో ఈ శొంఠి, మిరియాలు, వాము, దాల్చిన చెక్క ఈ యొక్క పదార్థాలన్నీ సమానంగా కలిపేసి మిక్సీలో వేసుకోవచ్చుమా. అలా కాకుండా విడివిడిగా కూడా చూర్ణాలు తయారు చేసుకొని సమానంగా కలుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శొంఠి చూర్ణము ఒక 10 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు, వాము చూర్ణం 10 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు, అన్నీ 10. సో 40 గ్రామ్స్ అయిపోతుందమ్మా. ఈ 40 గ్రామ్స్ చూర్ణం బాగా కలిపేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం వల్ల 20 డేస్ మెడిసిన్ రెడీ అయిపోయినట్లమ్మా. ఓకే. 20 డేస్కి ఏం క్యాలిక్యులేషన్ అమ్మా. మేము రోజు చెప్తుంటామా, ఇస్తుంటాం కాబట్టి. సో 20 డేస్కి సరిపోతుందమ్మా 40 గ్రామ్స్ మెడిసిన్. సో మార్నింగ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, మార్నింగ్ జస్ట్ 1 గ్రామ్, నైట్ జస్ట్ 1 గ్రామ్, ఎక్కువ అక్కర్లేదమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవి. 1 గ్రామ్ పౌడర్ని తీసుకొని ఒక తమలపాకు మీద కానీ లేకపోతే చిన్న ప్లేట్లు కానీ తీసేసుకొని తగినంత స్వచ్ఛమైన తేనె తీసుకోవచ్చు. తేనె కలుపుకొని నాకున్నా సరిపోతుంది. లేకపోతే ఒక 50 ml మిల్క్లో గోరువెచ్చని పాలలో కలిపి తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే ఒక 50 ml వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా వీలైతే అలాగమ్మా. సో దీన్ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ నొప్పులు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరం వెంటనే తగ్గిపోతాయమ్మా. తర్వాత ఇంతకుముందే చెప్పాను కదమ్మా, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. కాబట్టి అన్నీ మనకు తెలిసినటువంటి పదార్థాలు, వంటింటి దినుసులే. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి మరి మీరు అడిగారమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రేక్షకులు కూడా, వేలాది మంది ప్రేక్షకులు ఈ యొక్క వైద్యం వల్ల చాలా లబ్ధి పొందుతారని నాకు మనస్ఫూర్తిగా ఆకాంక్ష ఉందమ్మా. అవును సార్, నిజమే. మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతి, ఇప్పుడు ఫీవరు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి పెద్ద పెద్ద ఫీవర్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ వాడుతూ ఇది వాడుకోవాలా, లేదా అచ్చంగా దీంతోనే పూర్తిగా తగ్గిపోతుందా? వైద్యుల సలహా మేరకు కొన్నాళ్ళ పాటు ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయమ్మా. వైరల్ ఫీవర్స్ కూడా అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అంటారు అన్నమాట వీటిని. అంటే జనరల్గా చాలా రకాల వైరస్లకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉండవమ్మా. సో లాక్షణిక చికిత్స ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో లక్షణాలకు సంబంధించిన చికిత్స చేసేస్తే జ్వరం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ మెడిసిన్స్ వాడుకుంటూ ఫాలోఅప్ మెడిసిన్ కింద ఇది వాడుకోవచ్చు వీటితో పాటు. లేకపోతే వాళ్ళ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది, దీని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. సూపర్ సార్, చాలా ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మెడిసిన్. చాలా ట్రిక్కీగా ఐడియాలజీతో చెప్తున్నారు, చాలా బాగుంది సార్ సలహా. సో చూశారు కదండి, ఫీవర్ వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిపోయిందని అందరూ భావిస్తారు, కానీ లోపల ఆ వీక్నెస్ ఉండిపోతుంది, దానివల్ల వచ్చే నొప్పులతో కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి సో ఆ మెడిసిన్స్ వాడుతూ ఇది వాడుకోండి, లేదా ఫీవర్ తగ్గిపోయి ఆ డోస్ అయితే ఏదైతే డాక్టర్ ఇచ్చాడో అది అయిపోయిన తర్వాత ఇది వాడుకొని చక్కగా మీరు హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.